అమ్మో, ఇప్పటికే ఆలస్యమైంది. పనిలోకి రాలేదనా మా బాబు గారు నా మీద మనాది పడి ఏమన్నా గత్యం చేసుకుంటా ఏవో. ఇప్పుడు ఎట్టా ఏం చెయ్యాలి? నన్ను చూడకుండా ఒక క్షణం కూడా మా బాబు గారు ఉండలేడు. ఇంతకు మా కండలు ఉండేది మొనగాడు. ఏం చేస్తాడో ఏమో. బాబు గారు, ఓ బాబు గారు, నేను వచ్చేసా బాబు గారు. ఇవాళ ఏం ఆట ఆడుకుందాం అండి? ఓయ్ ఏందబ్బా మా బాబు గారు అట్ట నోరాలు పెట్టుకొని కూకోలేదబ్బా? అసలు ఏం చేస్తాను మా బాబు గారు? ఉలుకు పట్టలేదుగా, నోరెళ్ళు పెట్టి అట్ట పై చూస్తాను ఏందబ్బా? కొంప తీసి మా బాబు గారికి ఏమైనా చేపను తగిలి రాయిగా మారిపోయింది అయ్యేది. వామ్మో బాబు గారు, మాట్లాడండి బాబు గారు. మీరు లేకుండా నేను ఉండగలండి. మీరట్ట ఓట్ల బత్త అయిపోతే నా కళ్ళ మట్ట నీళ్ళు వస్తాయి బాబు గారు. ఒక్కసారి నాకెళ్ళి చూడండి బాబు గారు. ఒకసారి మాట్లాడండి బాబు గారు. బాబు గారు, బాబు గారు. ఒరే పాలయ్య, మళ్ళీ ఎక్కసక్కలు చేస్తున్నావా? నాకు కోపం వచ్చిందంటే నిన్ను పట్టుకొని ఆకాశం విసిరేస్తా. దెబ్బకి మబ్బుల్లో కొట్టుకొని పోతావు దానికి చచ్చినాడా. లేకపోతే చెట్టు మడిసిన ఎదురు కనపడుతుంటే రాయిలా మాట ఎదురా తెంగరాడా. మాట్లాడు ఒక మొక్క కూడా సక్రంగా మాట్లాడలేదు తెక్కలాడు. నేనేం చేస్తున్నానంటే అదిగో ఆ పైన ఆ బుల్లిగంత మబ్బు ఉంది గారా, అందులోంచి 2 వాన చుక్కలు ఏమన్నా నోట్లో పడతాయేమో అని నోరు ఎలబెట్టుకుని చూస్తుండ్రా. అరే పోలయ్య, ఆయన ఇదే ఎండాకాలరా, ఇంతవరకు గలాసు వాన కూడా పడలేదు. అది పోయినోడు ఈ పాటికి 2 సార్లు వాన కురిసింది. మరి ఈసారి ఏమో రోజు రోజుకి ఈ ఎండ పెరిగి ఊళ్ళంతా కొత్త 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 అనిపోతుంది. కానీ ఇంకొంచెం ఎండ పెరిగింది. పోలయ్య, ఇంకో సంగతి తెలుసారా నీకు? ఇట్నే ఎండ పెరిగి ఇంకొంచెం ఎండ పెరిగిందంటే మన అందరం బొగ్గులా మాడి మసి బొగ్గులు అయిపోతారా? వామ్మో ఎట్లా మరి? ఎట్నే ఎండ పెరిగి మనందరం మాడి మసి అయిపోతామరా? ఓ బాబు గారు, మరి అదేంటంట నాకు తలుచుకుంటే నవ్వుతుంది బాబు గారు. ఎండ పెరిగి నవ్వి చచ్చిపోతానేమోనని భయం కాదు బాబు గారు. ఎండ పెరిగి ఒరే పాలయ్య, ఇంకోసారి అట్ట సకిలింతలు చేశా అంటే నా సంగతి నీకు సరిగా తెలియదు. నేను చేసా పోయి యాప్ చెట్టు చెట్టారు కొమ్మని కట్టేస్తా. చెట్టుతో పాటు నువ్వు కూడా అటు ఇటు ఊక్కుంటా అక్కడే ఉండి యాపాకులు తినుకుంటా ఇబ్బంది పడతా తెంకర చచ్చినాడా. లేకపోతే ముఖ్యమైన విషయం మాట్లాడుతుంటే నీకెందుకు వస్తుందిరా తెంగరాడా? ఎందుకు రాస్తున్నాడు ఇక? ఎందుకు రాస్తుందా చెప్ప? మరి బాబు గారు, మరి ఎండలు ఎక్కువయ్యా, మనుషులు మాడిపోతారని ఇందాక మీరు చెప్పారుగా. నాకు మన ఇద్దరు తలుచుకుంటే భలే నవ్వుతుంది బాబు గారు. నల్లగా ఇద్దరం బలేగున్నాం బాబు గారు. నాకింకా నవ్వు వస్తుంది బాబు గారు. మీరైతే బలేగున్నారు బాబు గారు నల్లగా. ఒరే తెంగరవాడా, మన ఇద్దరం ఎండకు మాడి మసైన తర్వాత ఇంకేం మిగులుదురా? నా బొక్కలు నీ బొక్కలు తప్ప దేనికి ఎందుకు అవుతుందో తెక్కలాడా చెప్పురా చెప్పు. ఒరే పాలయ్య, అది కాదు గాని అసలు ఈసారి ఎండాకాలం ఎంత ఎక్కువ ఉందేరా? ఎంతవరకు ఒక వాంసకు కూడా పర్లేదురా. ఎట్టయితే మన ఊరులో తేవైపోతారా? వామ్ము, ఈ ఎండ తగ్గి వానలు కురవాలంటే ఏమైనా ఉపాయం ఉంటే చెప్పరా? ఊరికి నేనేం చేయట్లేదని తెలిస్తే మన ప్రాంత దక్షిణ వారి దగ్గర నాకు మాట వచ్చుద్దురా. రే పాలయ్య, నీ మట్టి బుర్రకే ఏమన్నా ఆలోచనతో చెప్పరా? రే పాలయ్య, ఎంటనేవారా నేను చెప్పేది? లేకపోతే కప్పలాగా నోరు తెరుచుకొని అట్నే చూస్తున్నావా? ఏదైనా మాట్లాడచ్చు కదా దానికి చచ్చినాడా? మంచిగా ఆడియో వచ్చింది బాబు గారు, గొప్ప ఆలోచన వచ్చిందండి.
గొప్ప ఆలోచన వచ్చింది, గొప్ప ఆలోచన. అదేంటంటే మర్ర అదేం చేయాలంటే ఇటువంటి సమయంలో కప్పలకు పెళ్లి చేయాలి బాబు గారు. కప్పలకు పెళ్లి చేస్తే దెబ్బకు వాన పడుతుందంట బాబు గారు. అందుకని మీరు నేను కలిసి కప్పలకు పెళ్లి చేద్దాం బాబు గారు. వెంటనే లగ్గాలు పెట్టండి బాబు గారు. పోలేవు, భలే ఉపాయం చెప్పారు. నీ బుర్ర కూడా భలే పని చేస్తుందిరా. ఇప్పుడు కప్పలు పెళ్లి చేయాలన్నమాట. నిజమేరా, మా తాత మా ముత్తాత కూడా వాన పడకపోతే కప్పలు పెళ్లి చేసేవాళ్ళరా. అప్పుడా ఎమ్మటే వాన పడేదిరా. అబ్బో, ఇప్పుడు ఒకసారి ఈ ఆనందంలో వాట్ల బత్తాల మీద జుర్రు జారాలే. జుర్ర అబ్బా అయ్యా, జుర్ర పైన ఎండ, కింద వాట్ల బత్తాల వేడి, వాటి మీద జారుతాడు. భలే సమ్మగా ఉందిరా. జుర్ర మళ్ళీ ఒకసారి జారాలే. జుర్ర. బాబు గారు, మరి పెళ్ళంటే మాటలు కాదు కదండి, దానికి పెద్ద కథ ఉంటుందా? పెళ్లి కొడుకు కావాలి, పెళ్లి కూతురు కావాలి, తాలిబొట్టు కావాలి బాబు గారు. పెద్ద పందిరి కూడా వేయాలిగా. మరి ఇప్పుడు పెళ్లి కొడుకు నేను పెళ్లి కూతురు యాన్ చేద్దాం బాబు గారు. యాన్ చేద్దాం రండి. పెళ్లి కొడుకు లేడు అప్పుడు ఎక్కడేద్దాం బాబు గారు. పోలేవు, మళ్ళీ ఎక్క చేస్తానువా? నాకు కోపం వచ్చిందంటే నీకు కప్పకిచ్చి పెళ్లి చేస్తా. దాంతో పాటు నువ్వు కూడా బెక్క 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 అనుకుంటా తిరుగుతావు దొంగ సచ్చినాడా. లేకపోతే ఒక పక్క కప్పలు పెళ్లి రా అంటుంటే మళ్ళీ పెళ్లి కొడుకు ఎవరు, పెళ్లి కూతురు ఎవరు అంత తెక్కలడా? అమ్మాయి కప్పలమ్మా, అబ్బాయి ఏమో కప్పలయ్యరా. మరి పోలేవు, మనం ఈ 4 రోజులు పెళ్లి కార్యక్రమం అయ్యేంత వరకు అన్ని పనులు ఆపేసుకోవాలరు. అయినా మనం చేసే పనులు ఏమున్నాయి గాని మరి పోలేవు. ఇప్పుడు తొందరగా అమ్మాయిని అబ్బాయిని తీసుకురావాలి గానే నువ్వు వెళ్ళి తొందరగా ఎదురు బద్దలతో ఒక మేళ తయారు చేసుకుని అట్లే యాపాకు కూడా తీసుకుని రాపో. యాపాకు మన తెచ్చుకుంది లేరా, అది వదిలేగానే అట్లే ఓబులేసిని కూడా లింగయ్య గారింట్లో పెళ్లి కార్యక్రమం ఉందనే డబ్బు తీసుకోమని రమ్మని పో. ఈసారి ఆడికి డబ్బు కొట్టినందుకు డబ్బులు ఎక్కువ ఎత్తన లింగయ్య గారు అని చెప్పురా. తొందరగా పో దొంగ చెప్పు. అట్లాగే బాబు గారు, మన ఇద్దరం కప్పలు పెళ్లి చేద్దాం బాబు గారు. నేను వెళ్ళి మేళ తీసుకొస్తాను బాబు గారు. అబ్బా, ఈ రోజు మా బాబు గారు కప్పలు పెళ్లి చేస్తారంట. ఏం జరుగుతుందో ఏమో. కప్పల పెళ్ళంట, కప్పల పెళ్ళంట, కప్పల పెళ్ళంట. మీరంతా రారండా, కప్పల పెళ్ళండా, మీరంతా రారండా. వామ్మో, పెళ్లి దగ్గర పడ్డది. ఎట్టప్పుడు ఇప్పుడేం చెయ్యాలా? ఇక లగ్గం రాయలేదు, శుభలేఖ వేయలేదు, కాళ్ళు చేతులు ఆటం లేదుగా. వచ్చే అంకమ్మవు, అంకమ్మా వచ్చే అంకమ్మవు. మా అంకమ్మ ఇంట్లో ఏం చేస్తుందో ఏమో. పిలిచినప్పుడేమో రాదు, వస్తప్పుడేమో ఏమని 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 అంటుంది. అంకమ్మా, అంకమ్మ గారు. ఏమండి, పిలిచారా? ఏంటో త్వరగా చెప్పండి, అవతల గోంగూర తంపుతున్నా. వచ్చి అంకమ్మ, నా కోపం వచ్చిందంటే యాప్సెట్ ఎక్కేదవుతా, తర్వాత మళ్ళీ నువ్వే బాధపడతావు. లేకపోతే శుభకార్యం ఉంది, ఎట్టగట్టెక్కడరా నేను ఆలోచిస్తుంటే నువ్వేందే ఉండేళ్ళు రాయి పెట్టుకొట్టినట్టు నా మన్ను మశానం ఇని చెబుతేందే. అది కాదే, ఇప్పుడు మన ఇంట్లో పెద్ద శుభ కార్యక్రమం జరగబోతుంది అన్నమాట. ఇప్పుడు మన ముందు ఒక పెద్ద కార్యక్రమం ఉందే. చూడు, ఎండాకాలం అయిపోవచ్చినా గాని ఎండ ఎంత సురసరం అంటుందో ఇంతవరకు ఒక్క వారచకు పర్లేదే. అందుకనే ఊరి ప్రజల కోసం ప్రాంతం చేసిన వారి ఆజ్ఞతో మన ఇంట్లో కప్పల పెళ్లి చేద్దామని నిర్ణయించానే. లోపలికిలా కుంకుమ పట్టుకొచ్చి ఆ ఊళ్ళో అందరికి బుడ్డు పెట్టి చెప్పు, వీళ్ళందరికీ. బాబు గారు, నేను వచ్చేసానండి, నేను వచ్చేసాను బాబు గారు. అట్నే ఓబులేషన్ కూడా తీసుకొచ్చా. కప్పలకు మేనా కూడా చేసుకొని వచ్చాను బాబు గారు. బాబు గారు, మనం ఇప్పుడు పోయా తమ్ములం బాగులా పేలు కొడుకుని పేలు కోసం తీసుకొద్దాం పని బాబు గారు. బాబు గారు, ఆలస్యం అయితే పేలు కొడుకు అలుగుతాడేం బాబు గారు. ఎంకము, నేను పోలయా
తుమ్మలో పోయి పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు తీసుకుని వస్తాం గానే నువ్వు ఈలోపు కామాక్షి గారిని తీసుకొని ఊరు మొత్తం తిరిగి బొట్టు పెట్టి బంచి చెప్పిరాపో. ఓ శంకమ్మ, అందరు నీ వచ్చేటప్పుడు కట్న కానుకలు తెచ్చుకోమని చెప్పే. అట్నే మీ నాన్నని అమ్మని కూడా పెళ్లికి రమ్మని చెప్పు. లేకపోతే మా అల్లుడి పెళ్లికి పిలవలేదని వాళ్ళు ఎవరు చేసుకుంటారో ఏమో. అమ్ము మర్చిపోయినా, మా తాత ముత్తాతలకి ప్రణామం చేయాలిగా. గారైన తాతగారికి ముత్తాత గారికి మరి తండ్రి గారికి నీ వందల్లేంగ ప్రణామం చేస్తున్నాడు. ప్రణామం మన వంశాచార ప్రకారం వాళ్ళకు నందుకు గాను కప్పలు పెళ్లి చేయడానికి పెద్దలు నిశ్చయించారు. కావున నా ఎందు దయవించి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా చూడమని కోరుకుంటున్నాను. అట్లాగే మీరు కూడా వచ్చి 2 ముద్దలు అన్నం తినిపోమ్మని ప్రార్థన. అమ్మయ్య, ఇప్పుడు 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 మనకేం కాదన్నమాట. ఇక పదరావు వదిలేసు. ఏ కుట్టు వేసుకోరా. డెండెక్క 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 బుజ్జుకొరల పెళ్లి ఘనంగా చేయాలరా పాలయ్య. డెండెక్క డెండెక్క డెండెక్క. అవును బాబు గారు, నాదో సందేహం అండి. తమరు కండల వీరుడు పుల్లి సింహాలను ఒంచెత్తో మట్టి పెట్టిన వాళ్ళు కాబట్టి ఈ పల్లి చేయగలుగుతున్నారు. మరి నా బొట్టోళ్ళు అయితే ఎట చేస్తారు బాబు గారు? అబ్బో, వీలు కాదు బాబు గారు, మాకైతే వీలు కాదు ఇది. అవును బాబు గారు, అసలు మీరు అంత సులభసూత్రంగా ఎలా ఆలోచిస్తారు బాబు గారు? ఒకసారి చెప్పండి బాబు గారు. పోలేవు, నువ్వు నన్ను పొగుడుతున్నావా లేకపోతే ఇంకేదైనా పాకక్షి మనసులో పెట్టుకొని ఏమైనా మాట్లాడుతున్నావా? నాకు కోపం వచ్చిందంటే నిన్ను అక్కడే ఆ బాగులో ముంచి బయటికి తెస్తామనుకున్నావు ఏరు సచ్చినోడా. లేకపోతే ముంగేసి ములిగినట్టు ఆ వేకవేకలు పక్కలేదు తెక్కలాడా. అసలు ఇది మా తాత ముత్తాతల దగ్గర అబ్బిన విద్యరా. ఇది ఇలాంటివి నీ మట్టి బుర్రకు అర్థం కావలేరా? ఓబ్లేసు వచ్చిన దగ్గర వచ్చి అని మూతి ముడుచుకొని కూర్చోనేరా. ఏదైనా మాట్లాడరా తెక్కలడా బుజ్జుకోండా. ఏదైనా మాట్లాడరా నా బుజ్జుకోండా. ఏం మాట్లాడమంటారు రంగయ్య గారు? ఇంకా నా పాత బాక్యం మీరు ఇయ్యలేదు. ఇప్పుడు డబ్బు కొట్టి డబ్బులు ఇస్తారో లేదో అని ఆలోచిస్తానండి. ఈసారి డబ్బులు ఎక్కొట్టారంటే ఇక మీరు ఎప్పుడు పిలిచినా నేను రాను లింగయ్య గారు. ఒరే ఓపులేసు, పొద్దుత్త మహానం నీ డబ్బుల గురించి చెప్తున్నావు గానీ మరి నా డబ్బులు ఏం కావాలయ్యా చెప్పు. నా డబ్బులు ఏం కావాలరా? అప్పుడెప్పుడు ఇవ్వాల్సిన 10 రూపాయలు ఎంతవరకు ఈయనే లేదు తెక్కడాడు. నా 10 రూపాయలు ఇచ్చినారు ఎంతకు. మళ్ళీ అంతేనేమో మళ్ళా మొహం అంతా ఒక రకం పెట్టుకుంటాడు. ఈ మాల వస్తాదంట, ఇంకెప్పుడు పిలిచినారా అనంట. నా సంగతి నీకు సరిగా తెలీదు. నా కోపం వచ్చిందంటే నీ డబ్బు పగలగొట్టి నీ మెడకు తగిలిస్తాయా అనుకున్నావు ఏరి సచ్చినాడా. బాబు గారు, తొమ్ముల మోగొచ్చింది. అరే ఓబ్లేసా, నువ్వు డబ్బు కొట్టం ఆపరంగా. మా బాబు గారు పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు తీసుకుపోతారట. ఇప్పుడు ఏం జరుగుద్దో ఏమో. తలుచుకోండి నవ్వుతుంది బాబు గారు. ఒరే పాలయ్యు, ఇంకోసారి అట్ట నవ్వావంటే నీ నోట్లో ఈ తిప్పతి కుగుతా. దెబ్బకి మాట్లాడలేక గిలగల కొట్టుకుంటావు దొంగ సచ్చినాడా. లేకపోతే యువతల ఒక గొప్ప కార్యక్రమం పెట్టుకుంటే పొద్దున్న దాకా ఒకటే ఈకెక్కల తక్కడెక్కల దొంగ సచ్చినాడు. ఎరా పోలేవు, ఇంతకి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రావట్లేదరా? ఇంకెప్పుడు వస్తారు లోపల నుంచే? అవతల ఎండెక్కుతుంది. ఇప్పుడు ఎట్టరా మరి? ఇప్పుడు అవి అట్ట ఊరికే రావులింగ గారు, వాటికి ఒక మంచి పాట పాడి మెప్పించాలన్నమాట. అప్పుడు పైకి వస్తాయి. మరి పోలన్నా, నువ్వు బాగానే పాట పాడతావు కదా, పక్కనే ఉన్నావుగా, ఏదైనా మంచి పాట పాడరా. రావమ్మ పెళ్లి కోతురా రావమ్మ, రావమ్మ నీ కోసం మా బాబు గారు చూస్తుండమ్మా. ఇప్పుడేం జరుగుద్దో ఏమో. రావయ్యా పెళ్లి కొడక రావయ్యా, నీ కోసం నేల తెచ్చాడు మా బాబు గారు. రావయ్యా, ఏం జరుగుద్దో ఏమో. ఒరే పోలయ్య దొంగ సచ్చినోడా, ఎంత పని చేసావురా దారిద్రుడా. కప్పలకు రంగరంగ వైభవంగా పెళ్లి చేద్దాం అనుకున్నగారా. చివరికి పెళ్లి ఏర్పాట్లు కూడా అన్ని అయిపోయినాయి.
బాష్కాలు సిద్ధం చేశా, తరంబరాలు సిద్ధం చేశా, అందరికి బొట్టు పెట్టి వచ్చాం, పిల్లగాడికి వీడిదిల్లు కూడా సిద్ధం చేశా కదా. ఉన్నట్టుండి ఆ మాయదారి గొంతేసుకొని పాట పాడుతీవి. ఇప్పుడు చూడు వాటి కోపం వచ్చే వాళ్ళ బంధువులతో మన మీద పడి ఊళ్ళంతా రక్కింది కదరా దొంగ సచ్చినోడా. అసలు నువ్వు ఆ పాట పాడకపోయి ఉంటే బాగుండేది కదరా. అమ్మో, ఇంటికాడ మా అంక నీ పాటకే ఊరు మొత్తం బొట్టు పెట్టి అందరిని బంతికి పిలిచి ఉంటది, వాళ్ళంతా వచ్చి ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలరా? అమ్మో, వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పాలో ఏమో. నీకుందిలే అది నీ పాలేదు, నీకుందిలే ఎరియాలి ఇంటికి, నీకుందిలే ఎరిగా ఇంటి కదా. నీ చెప్తా నీ సంగతి అమ్మ, నీ సంగతి ఉంది. పా మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.